ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి ఒకటి ఉంటుంది. అప్పుడు అంతా నా ఇష్టం అంటూ హడావుడు చేసినా, హంగామా చేసినా, తోచినట్టు వ్యవహరించినా నడిచిపోతుంది. కానీ టైం బ్యాడ్గా ఉన్నప్పుడు కూడా తగ్గేదేలే అంటే కుదురుతుందా? అస్సలు కుదరదు. కానీ ఈ సత్యాన్ని అటు కాంగ్రెస్ కానీ, ఇటు దాని మిత్రపక్షాలు కానీ తెలుసుకోలేకపోతున్నాయి. ఇండియా అలయన్స్ ఏర్పాటు దగ్గర నుంచి నేటి దాకా ఆ కూటమి కేంద్రంగా కనిపిస్తోంది ఏంటి? అభిప్రాయ భేదాలు, లుకలుకలు, అలకలు, ధిక్కార స్వరాలు. వీటి చుట్టూనే ఇండియా అలయన్స్ తిరుగుతోంది. ఇప్పుడు కూటమిలోని పార్టీలు రాహుల్ నాయకత్వానికి జై కొట్టేది లేదంటున్నాయి. ఒక్కొక్కరుగా తమ స్వరాలు విప్పుతున్నారు. అటు కాంగ్రెస్ని విజయ తీరాన నిలపలేక, ఇటు కూటమిని ఒక్కటిగా నిలపలేక వైఫల్యాల మధ్యే తన ఉనికిని చాటుకుంటున్నారు రాహుల్ గాంధీ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మమతా బెనర్జీ పక్కా ఫైర్ బ్రాండ్. కానీ ఆ ఫైర్ సొంత కూటమికే సెగలు పుట్టిస్తే, స్టాలిన్ నుంచి అఖిలేష్ యాదవ్ దాకా బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు. కానీ ఆ బలం అయిన వాళ్లలోనే ఆందోళన పెంచేస్తే, ఇండియా కూటమిలో జరుగుతున్న పరిణామాలను కాస్త శ్రద్ధగా గమనిస్తే ఇలాంటి ప్రశ్నలే పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందుకు వాళ్లని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని తేల్చేస్తున్నారు. రాహుల్ వైఫల్యాలను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ కండువాలు హై హై నాయక అనొచ్చు, కానీ మేం మాత్రం నై నై నాయక అనే అంటాం అంటున్నాయి మిత్రపక్షాలు. మోదీకి ధీటైన విపక్ష నేతగా తనను తాను నిరూపించుకోవడంలో ఇప్పటికీ కింద మీద పడుతూనే ఉన్నారు రాహుల్ గాంధీ. ఇవన్నీ తర్వాత ముందు కూటమిలోని పార్టీల చేత జిందాబాద్ కొట్టించుకోవడం రాహుల్కి సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నాయి తాజా పరిణామాలు. నరేంద్ర మోదీని ఢీకొట్టే ధీటైన నాయకుడు కానీ, పార్టీ కానీ, కూటమి కానీ దేశంలోనే లేదంటూ బీజేపీ ధీమా ప్రదర్శిస్తున్న వేళ ఈసారి లెక్కలు మారుస్తామంటూ ఇండియా అలయన్స్ తెరపైకి వచ్చింది. నిజానికి యూపీఏనే ఇండియా కూటమిగా అవతరించిన అటు కాంగ్రెస్ తో సహా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఈసారి వార్ వన్ సైడ్ కాదని చెప్తూ వచ్చాయి. కానీ ఇండియా అలయన్స్ ఏర్పడిన నాటి నుంచి కూటమి అంతా ఐక్యంగా రాజకీయ సమరం చేసిన దాఖలాలు లేవు. ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు కేంద్రంగా కాంగ్రెస్ కి, కూటమిలో మిత్రపక్షానికి వార్. కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఆధిపత్య పోరు, ఆలకలు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘోర పరాజయం. సార్వత్రిక ఎన్నికల నుంచి వరుసగా రాష్ట్రాల ఎన్నికల వరకు ఇదే పరిస్థితి. ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ నుంచి ఆర్జేడీ, ఎన్సీపీ దాకా అన్నింటి పరిస్థితి ఘోరం. ఇక తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే పార్టీల ముందు ఎన్నికల విషమ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా అలయన్స్ అంతా కలిసికట్టుగా సమరం చేయాలి, ఐక్యంగా బలంగా రాజకీయం చేయాలి. కానీ జరుగుతోంది మాత్రం వేరు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేయడానికి మిత్రపక్షాలు ఏమాత్రం ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా కూటమిలో స్వరాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు, రాహుల్ గాంధీ నాయకత్వమే అనుకోవాలి. మోదీని ఢీకొట్టగల ధీటైన ప్రతిపక్ష నేతగా తనను తాను నిరూపించుకోవటానికి తంటాలు పడుతున్న రాహుల్ గాంధీ ఇటు కూటమిలోని పార్టీలను ఏకతాటిపై నిలపటంలోనూ విజయం సాధించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు, ప్రశ్నలు పుట్టుకురావటం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ నాయకత్వంపై అటు కాంగ్రెస్ లో గుసగుసలు మొదలవుతాయి. ఇటు కూటమిలో కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాహుల్ లీడర్షిప్ మీద వాడి వేడి డిస్కషన్ కి తెరలిచ్చింది. పైగా ఆ చర్చకి తెరతీసింది కాంగ్రెస్ కండువా కావటం మరింత విశేషం. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఇండియా అలయన్స్ సారథ్య బాధ్యతలను ప్రాంతీయ పార్టీలకు అప్పగించాలని రాహుల్ కు సూచిస్తూ పెద్ద బాంబే పేల్చారు. అక్కడితో మణిశంకర్ అయ్యర్ ఆగిపోలేదు. ఇండియా కూటమిని నడిపించగల సామర్థ్యం మమతా బెనర్జీకి ఉందని, అసలు ఆమె లేకపోతే ఇండియా కూటమి ఉనికికే ప్రమాదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మమతా బెనర్జీతో పాటు స్టాలిన్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నేతలకు పగ్గాలప్పగించి రాహుల్ గాంధీ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అన్నారు. అదే సమయంలో అటు తమిళనాడు నుంచి కూడా రాహుల్ నాయకత్వంపై వేడి రాజేసే వ్యాఖ్యలకు తెరతీశారు ఉదయనిధి స్టాలిన్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం రణరంగాన్ని తలపిస్తోంది. బీజేపీ తాడో పేడో తేల్చుకోవడానికి సై అంటే సై అంటున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని కూడా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ సమయంలో అసలు కూటమికి నాయకత్వం వహించే సత్తా రాహుల్ కి లేదన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యర్
మమతా బెనర్జీకి జై కొట్టేశారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రమే ఇండియా కూటమిని సమర్థవంతంగా నడపగలరని సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, యూబీటీ, ఆర్జేడీ సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో మా నాన్న మాత్రం ఏమన్నా తక్కువ అంటూ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఉదయనిధి స్టాలిన్. ఇండియా అలయన్స్ ని లీడ్ చేయడంలో రాహుల్ గాంధీ కన్నా స్టాలిన్నే సమర్థుడని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. దీంతో కూటమిలో నెలకొన్న లుకలుకలు కూడా రాహుల్ గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేస్తున్నాయని కాంగ్రెస్ కండువాలు కంగారు పడుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించాలని డీఎంకే రాజకీయ వ్యూహాలు రచిస్తుంటే సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, పొలిటికల్ స్క్రీన్ మీద కూడా తాను దళపతినే అని నిరూపించుకోవాలని విజయ్ పట్టుదలతో ఉన్నారు. ఇక అన్నా డీఎంకే, బీజేపీ తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో ఇండియా కూటమిని లీడ్ చేసే సత్తా తన తండ్రి ఎంకే స్టాలిన్కే ఉందని పలు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ఆయనే ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి కారణం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఉదయనిధి కూటమి నాయకత్వ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. అంటే తామిచ్చిన సీట్లు తీసుకోవటం తప్ప ఇన్ని కావాలని డిమాండ్ చేసే స్థాయిలో కాంగ్రెస్ లేదని గుర్తు చేయటానికే ఈ వ్యాఖ్యలని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అసలు కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు లేదని మమత ఇప్పటికే తేల్చేసింది. మొత్తం 294 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇలా కూటమిలో మిత్రపక్షాలు కాంగ్రెస్ కి ఏమాత్రం విలువ ఇవ్వకపోవటమే కాకుండా ఇప్పుడు కూటమి నాయకత్వం కూడా ప్రాంతీయ పార్టీల చేతిలోనే ఉండాలన్న డిమాండ్ ని బలంగా వినిపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రాహుల్ గాంధీ నాయకత్వంపై కూటమిలోని మిత్రపక్షాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయన్న విషయాన్ని తేల్చి చెబుతున్నాయన్నది రాజకీయ వర్గాల మాట. ఇండియా అలయన్స్ ఏర్పడిన నాటి నుంచి మిత్రపక్షాల మధ్య లుకలుకలు సాగుతూనే ఉన్నాయి. అలానే జాతీయ పార్టీ హోదాలో కాంగ్రెస్ ఆధిపత్య ధోరణిని కూడా మిత్రపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. తమకు బలం లేని రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లను కోరుకోవటంపై మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని చెబుతూనే ఉన్నాయి. అయితే ఎన్డీఏకి గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలంగా ఉన్నానన్న సంకేతాలను ఇండియా అలయన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. అలానే కూటమిలోని పార్టీలను ఒకే మాట మీద ఉంచటంలోనూ రాహుల్ గాంధీ విఫలమవుతూనే వచ్చారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమిలో కీలకమైన నేత నితీష్ కుమార్ జంప్ జిలానీగా మారటం కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ శక్తి సామర్థ్యాలను చెప్పకనే చెప్పింది. అసలు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన నాయకుడు నితీష్ కుమార్. ఇండియా కూటమిలో బలమైన నాయకుడు, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన నాయకుడు. పైగా తన ముఖ్యమంత్రి స్థానం కాపాడుకోవటానికి ఎప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవటానికి వెనుకాడని చరిత్ర ఉన్న నేత. అలాంటి నితీష్ కుమార్ ని కాపాడుకోవటంలోనూ కాంగ్రెస్ విఫలమయ్యింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి వరుసగా రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా అలయన్స్ ఘోర పరాజయాలను మూట కట్టుకుంటూనే ఉంది. తమ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది, కానీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వల్ల తమకు ఎలాంటి లాభం లేదన్న భావనకు కూటమిలో భాగస్వామ్య పార్టీలు వచ్చేశాయి. అందుకే ఇండియా కూటమి నాయకత్వం తమ చేతుల్లోనే ఉండాలని అవి భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి నేతలు గతంలోనూ మమతా బెనర్జీ వైపుకు మొగ్గు చూపించారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మా నాన్న ఎంకే స్టాలిన్ కూడా రేస్లో ఉన్నాడని తేల్చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ సామర్థ్యం, రాహుల్ గాంధీ వ్యూహ రచనలు, రాహుల్ గాంధీ చరిష్మా ఇవేవి తమ కొద్దని ఇండియా అలయన్స్ లో బలమైన ప్రాంతీయ పార్టీలు తెగేసి చెప్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించలేక, ఇటు మిత్రపక్షాల చేత తన నాయకత్వానికి జై కొట్టించలేక వైఫల్యాల కేంద్రంగానే రాహుల్ గాంధీ తన ఉనికిని చాటుకుంటున్నారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఈ బ్రాండ్ మామూలుది కాదు. ట్రబుల్ షూటర్స్, కింగ్ మేకర్స్, థింక్ ట్యాంక్స్ ఇలా హేమాహేమీలతో నిండిన కాంగ్రెస్ చేసే రాజకీయాలు ఒక రేంజ్లో ఉండేవి. అందుకే కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటే ప్రత్యర్థి పని అయిపోయినట్టే అన్నట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక మార్కే కనిపించడం లేదు. ఆ పార్టీ పాలిటిక్స్కి జనంలో రెస్పాన్స్ కనిపించడం లేదు. ఇక ట్రబుల్ షూటర్స్, కింగ్ మేకర్స్ లాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జాతీయ స్థాయిలో కనిపించేది, వినిపించేది ఒక్కరే, రాహుల్ గాంధీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ని మోస్తోంది. రాహుల్ కాంగ్రెస్ని మోసేదెన్నడు అన్న ప్రశ్న మాత్రం దశాబ్దానికి పైగా సమాధానం కోసం దేశమంతా తిరుగుతూనే ఉంది. మోదీని ఎదుర్కోవటం ఎలా?
బీజేపీకి దీటైన పార్టీగా ప్రజాక్షేత్రంలో గుర్తింపు పొందటం ఎలా? ఎన్నికల సమయంలో బీజేపీని ఓడించటం ఎలా? గత 11 ఏళ్లుగా ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ సమాధానం దొరకటం లేదు. 2 పర్యాయాలు పూర్తి చేసుకుని వరుసగా 3వసారి ప్రధాని అయినా నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. అదే సమయంలో తన కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవటంలో రాహుల్ గాంధీ విఫలమవుతూనే ఉన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2024లో కాస్త ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష నేత హోదా దక్కింది. ఈ ఒక్క సంతోషం తప్ప చెప్పుకోవడానికి ఏం లేని పరిస్థితి కాంగ్రెస్ది, రాహుల్ గాంధీది. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంపై పార్టీలోనూ అసంతృప్తి భగ్గుమంటోంది. అదే సమయంలో అటు ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. 2004లో రాహుల్ గాంధీ ఎంపీగా గెలుపొందారు. అంటే రాహుల్ రాజకీయ ప్రవేశం చేసి 22 సంవత్సరాలవుతోంది. అయితే 2004లో కానీ 2009లో కానీ యూపీఏ అధికారంలోకి రావటం వెనుక రాహుల్ పాత్ర ఏం లేదు. 2004లో ఇండియా షైనింగ్ అన్న వాజ్పేయి ప్రభుత్వ నినాదాన్ని ప్రజలు తిరస్కరించారు. 2009లో సంక్షేమ పథకాలు యూపీఏ కూటమిని కాపాడాయి. ఆ తర్వాతే రాహుల్ గాంధీకి నాయకత్వ పరీక్ష మొదలైంది. 11 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ రాహుల్ గాంధీని కాంగ్రెస్ మోస్తోంది తప్ప కాంగ్రెస్ ని తన ఇమేజ్ తో విజయ తీరాన నిలబెట్టడానికి రాహుల్ తడబడుతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ 61 స్థానాలకు పోటీ చేసి 6 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2020లో అయితే 70 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో గెలిచింది. అంటే 2020 ఎన్నికల కన్నా అధ్వాన ఫలితాలను కాంగ్రెస్ అందుకుంది. అటు మహాగఠబంధన్లో భాగస్వామ్య పక్షాలది అదే సమస్య. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ అధికార్ యాత్ర చేశారు. నిజానికి ఈ 2 యాత్రలు దేశ ప్రజల అటెన్షన్ ని గెయిన్ చేశాయి. కానీ ఈ యాత్రలతో వచ్చిన పాజిటివిటీని ఓట్ల రూపంలోకి మార్చుకోవటంలో మాత్రం రాహుల్ గాంధీ విఫలమయ్యారు. హిందీ బెల్ట్ లో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అందుకే ఈ ఎన్నికల ఫలితాలతో సమర్థ నాయకుడిగా దేశవ్యాప్తంగా తనను ఫోకస్ చేసుకోవాలని రాహుల్ భావించారు. ఓట్ షోర్ మూమెంట్ తో ఆపరేషన్ ఎన్డీఏ అనేశారు. కానీ ఆ నినాదం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమయంలోనే ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలన్న నినాదం మరోసారి కాంగ్రెస్ లోనే బిగ్గరగా వినిపించడం మొదలైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిసారి రాహుల్ గాంధీ నాయకత్వంపై ఉన్న అసహనాన్ని ప్రియాంక గాంధీకి జై కొట్టడం రూపంలో చూపించడం సహజమే. అయితే ఈ మధ్య కాలంలో ప్రియాంక గాంధీ పేరుని తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ఏకంగా కాంగ్రెస్ ఎంపీనే. ఉత్తరప్రదేశ్లో సహరాన్పూర్ ఎంపీగా ఉన్న ఇమ్రాన్ మసూద్ ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అందరూ ఊహించినట్లే నా ఉద్దేశం అది కాదంటూ ఇమ్రాన్ మసూద్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోలేదు. ఈసారి ఏకంగా సీన్లోకి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సీన్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావాలని తనపై ఒత్తిడి వస్తోందని అనటంతో పాటు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి కావాలని వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పటికే దేశంలో రాహుల్ గాంధీ కాస్త ఇంప్రూవ్ అయ్యాడు. భారత్ జోడో తర్వాత కంపారిటివ్లీ మోడీతో పోలిస్తే కాస్త ఒక 4% రేటింగ్ పెరిగింది. మోడీది 4% తగ్గింది. ముఖ్యంగా మీకు ఈ మూడో నేషన్ ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా. కానీ ఇప్పటికీ మోడీ రాహుల్ల మధ్య చాలా తేడా ఉంది. ఆ గ్యాప్ మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో రాహుల్ గాంధీ ఎంత ఇంప్రూవ్ అయినా మోడీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కాలేకపోతున్నారు. సో రాహుల్ గాంధీ ఇప్పటికీ నేళ్లు పట్టింది. రాహుల్ గాంధీ ఫెయిల్ టు బి ఏ ఫియర్స్ ఛాలెంజర్, ఒక క్రెడిబుల్ ఛాలెంజర్గా మోడీకి ఎమర్జ్ కాలేకపోతున్నాడు. కంపారిటివ్లీ ప్రియాంక గాంధీ అన్టెస్టెడ్. ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ పోలికలు ఉండడము, సో ఇందిరాగాంధీని ప్రియాంకలో చూడడము, దాంతోపాటు ఆమె పార్లమెంట్లో ఆమె డిబేటింగ్ స్కిల్స్, ఆర్టికులేటింగ్ ఎబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సహజంగానే ప్రియాంక గాంధీని అటాక్ చేయడం అంత సులభం కాదు బీజేపీకి. అందువల్ల 2029కి ఏమైనా కాంగ్రెస్ పునరాలోచనలో పడిందా? రాహుల్ గాంధీ కాక ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా ఎక్కడైనా ప్రియాంక గాంధీ ప్రజెంట్ చేయబోతుందా?
లేనిది రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళు ఆమెను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నానని ఎందుకు చర్చ జరుగుతుంది? వరుస ఎన్నికల్లో ఓటములు, మోదీకి ధీటైన నాయకుడిగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవటంలో దశాబ్దానికి పైగా వైఫల్యాలు. అటు చూస్తే పార్టీలో ప్రియాంక గాంధీకి అనుకూలంగా వినిపిస్తున్న స్వరాలు, అదే సమయంలో ఇంట్లో కూడా ప్రియాంక గాంధీకి పెరుగుతున్న మద్దతు. స్వయంగా రాబర్ట్ వాద్రానే ప్రియాంక గాంధీని ప్రధానిగా చూడాలని ఉందని వ్యాఖ్యానించటం. ఇలా కాంగ్రెస్ లోనే అన్ని వైపుల నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంపై అసహనం పెరుగుతున్న వేళ ఇప్పుడు ఇండియా అలయన్స్ లో భాగస్వామ పక్షాలు కూడా కాంగ్రెస్ నాయకత్వం మాకొద్దు అంటున్నాయి. అంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్డీఏని బీజేపీని ఢీకొట్టమని తేల్చి చెప్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీకి చెక్ పెట్టడానికి వ్యూహ రచనలు చేయటం కన్నా ముందు అటు పార్టీ శ్రేణుల్లో తన నాయకత్వంపై భరోసా పెంచడం, ఇటు భాగస్వామ్య పక్షాల్లో తన నాయకత్వంపై నమ్మకం కలిగించడం మీద రాహుల్ గాంధీ దృష్టి పెట్టాల్సి ఉంది. నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు, సరిదిద్దుకుంటాడు. రాహుల్ గాంధీ వైపు చూస్తూ కాంగ్రెస్ కండువాలు ఇలాంటి డైలాగ్స్ చాలా చెప్తూ వచ్చాయి, చాలా ఏళ్లు చెప్తూ వచ్చాయి. కానీ ఎన్నికల బరిలో మాత్రం పరాక్రమాల ప్రదర్శనలు లేవు, పరాజయాలు మూటగట్టుకోవడం తప్ప. ఉత్తరాదిన ఊడ్చి పారేశారు, ఈశాన్యంలో ఈసురోమనేలా చేశారు. ఇంత పెద్ద దేశంలో కాంగ్రెస్కి చెప్పుకోవడానికి మిగిలినవి 3 రాష్ట్రాలే. అధికారం అందని ద్రాక్షగా మారిపోయింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కుర్చీ కుమ్ములాటలు ఆ పార్టీని వేడడం లేదు. అనగా ఎన్ని ఓటములు ఎదురైనా ఇంకా పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదన్నమాట. 2026, 2027 ఇండియా కూటమికి చాలా కీలకం. ఈ సమయంలో కూటమిలోని మిత్రపక్షాలు రాహుల్ నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదంటే కథ మళ్లీ మొదటికొచ్చినట్టేనా? కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు క్రమంగా దూరం అవటం అన్నది రాహుల్ జమానాలో పెరిగింది. దాన్ని పరిష్కరించడం మీద దృష్టి పెట్టలేదు. అనేక రాష్ట్రాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతూ వచ్చింది. ఓటములపై లోతైన సమీక్షలు లేవన్నది కాంగ్రెస్ కండువాల నుంచే వినిపిస్తున్న ఫిర్యాదు. మరోవైపు గతంలో ఉన్న ట్రబుల్ షూటర్స్, హేమాహేమి నాయకులు లేకపోవటం కూడా రాహుల్కి పెద్ద కొరతగానే చెప్పాలి. నిజానికి సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగటమే నాయకత్వ లక్షణం. కానీ తన సమస్యలకు కష్టాలకు కారణాలను చూపించడం తప్ప అధిగమించడం రాహుల్ చేయలేకపోతున్నారు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం విషయంలోనూ మోదీ ప్రభుత్వ వైఖరిని సమర్థవంతంగా ఎండగట్టడంలోనూ రాహుల్ గాంధీ విజయం సాధించలేదు. అలానే తొలి నుంచి కూడా ఆలోచన లేని వ్యవహార శైలి రాహుల్ని విఫల నాయకుడిగా నిలబెడుతూనే వస్తోంది. అందుకు 2013లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు నుంచి తాజాగా ఏ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ తెలిపిన నిరసనల దాకా అనేక ఉదాహరణలను చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కొన్ని నిబంధనలు సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే వారిపై 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఆ ఆర్డినెన్స్ సారాంశం. ఈ ఆర్డినెన్స్ ని తీవ్రంగా వ్యతిరేకించారు రాహుల్ గాంధీ. ప్రెస్ మీట్ పెట్టి మరి తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఫలితంగా కొన్ని రోజులకు ఆ ఆర్డినెన్స్ ను యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులను చేసే నిబంధన అమలైంది. అక్కడ సీన్ కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత 2023లో ఒక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలటంతో వెంటనే ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఆ అనర్హత వేటును రద్దు చేయించడానికి రాహుల్ చాలా పాట్లే పడాల్సి వచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్ సత్తాని ప్రపంచానికి చాటడంతో పాటు ఏఐ రంగంలో భారత్ ఎంత కీలకమో చాటి చెప్పటమే లక్ష్యంగా ఈ సదస్సుని భారత ప్రభుత్వం నిర్వహించింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సు కేంద్రంగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న వేళ యూత్ కాంగ్రెస్ సభ్యులు సదస్సులో తమ షర్టులు తీసేసి నిరసన తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా టీ షర్టులపై నినాదాలు ముద్రించున్నాయి. యూత్ కాంగ్రెస్ సభ్యుల తీరు దేశాన్ని కించపరచడంతో పాటు ప్రపంచ దేశాలు మన ఐక్యతని ప్రశ్నించేలా ఉందన్న విమర్శలు బలంగా వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ పార్టీని నడిపించేది రాహుల్ గాంధీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ బాధ్యతలను అధికారికంగా తీసుకోకపోవటం అన్నది ఓటములను మరొకరి ఖాతాలో వేయటానికి అన్న విమర్శ ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోంది. అయినా ఈ విషయంలో రాహుల్ తీరులో ఎలాంటి మార్పు రావటం లేదు.
అలానే 75 వయసులో కూడా ప్రధాని మోదీ యువతను ఆకర్షిస్తుంటే 50లలో ఉన్న తాను ఎందుకు వెనకబడిపోతున్నానన్న ప్రశ్నకి రాహుల్ సమాధానం అన్వేషించినప్పుడే కాంగ్రెస్ తలరాత మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2-3 నెలల వ్యవధిలోనే తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. 2027లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమరం ఉంది. ఈ ఎన్నికల సమరానికి మోదీ సేన సమరోత్సాహంతో సై అంటే సై అంటోంది. కానీ ఇటు ఇండియా అలయన్స్ మాత్రం కాంగ్రెస్ నాయకత్వం మాకొద్దని చెప్పే స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మోదీకి ధీటైన నాయకుడిగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇక కాంగ్రెస్ లో సమరోత్సాహం నింపుతూ అటు ఇండియా కూటమిలో ఐక్యతని పెంచుతూ ఎలా ముందుకు సాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.